నోరు తెరవండి, కేక వేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రమయ్యా. ఓ హల్లెలూయా. నోరు తెరవాల, స్తుతించండి. ఎక్కడ స్థుతి ఉంటుంది అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుంది అక్కడ నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషం, ఆనందం, ఆశీర్వాదము, శాశ్వతమైనటువంటి జీవం ఉంటుంది అచ్చట. కనుక ప్రతి స్వరం ఎత్తండి. నీతో ప్రభువు మాట్లాడుకునే సమయం ఇది. ప్రభు యొక్క సన్నిధి దిగి వచ్చే సమయం ఇది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఊరికినే కనులు మూసి అటు ఇటు చూడక ఆకాశం వైపు కనులెత్తి ఓ హల్లెలూయా, నా కుటుంబాన్ని కాపాడిన దేవా, నన్ను రక్షించిన దేవా, నా అక్కర్లు తీర్చిన దేవా, నా సహవాసములో ఇలాగున్న పండుగలను జరిపిస్తున్న దేవా, తండ్రి మీకు స్తోత్రమయ్యా. మా ప్రాంతాన్ని కాపాడిన దేవుడా, మా యొక్క బాధలను, బలహీనతలను, రోగ రుగ్మతల నుంచి విడిపించిన దేవాతి దేవుడా, ప్రైజ్ ది లార్డ్. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, నేనాయన గొర్రెను, ఎస్, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, మంచి కాపరి, నా కాపరి, గొప్ప కాపరి, నా కాపరి, మంచి కాపరి, నా కాపరి, గొప్ప కాపరి, నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, మంచి కాపరి, మంచి కాపరి, నా కాపరి, మంచి కాపరి, నా కాపరి, గొప్ప కాపరి, నా కాపరి. స్తోత్రమయ్యా, నా మంచి కాపరి. స్తుతి. తండ్రి వైపు చూడండి, ఆకాశం వైపు చూసి, ప్రభువా నీ
నీవు నా కాపరిగా ఉన్నావయ్యా. హరి పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును. శాంతికరమైన జలముల చెంతకు నన్ను నడిపించును. యేసయ్యా స్తుతి. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును. శాంతికరమైన జలముల చెంతకు నన్ను నడిపించును. నా కలితీరనే నా దాహము తీర్చనే. నా కలితీరనే నా దాహము తీర్చనే. నాకు లేమి కలుగదు నేనాయన గురియను. నాకు లేమి కలుగదు నేనాయన గురియను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. శుద్ధి చప్పట్లో కళ్ళు మూసుకున్న దేవుని ఆత్మ దిగి వస్తుంది. దేవుని సన్నిధిని దగ్గరికి వస్తుంది. దేవుని పరిశుద్ధాత్మను రాత్రి ప్రభు వైపు ఈ మొదటి రాత్రి ఈ సభలోనికి వచ్చిన నీవు అంధకారపు లోయలలో నేను సంచరించినను. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. యేసయ్యా అయ్యా అంధకారపు లోయలలో నేను సంచరించినను. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా భయమే పోయనే నా భారము తీరనే. నా భయమే పోయనే నా భారము తీరనే. నాకు దేవి కలుగదు నేనాయన గురియను. నాకు దేవి కలుగదు నేనాయన గురియను. నాకు దేవి కలుగదు నేనాయన గురియను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి. నేనాయన గొర్రెను నేనాయన గొర్రెను నేనాయన
నేనాయన గొర్రెలో నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెలో నేనాయన గొర్రెలో నీవు మా మంచి కాపరివి నాయనా. నీ కాపురత్వంలో నా కుటుంబం, నీ కాపురత్వంలో నా జీవితం, నీ కాపురత్వంలో నా పిల్లలు, నీ కాపురత్వంలో నా ఉద్యోగము, నీ కాపురత్వంలో నాయనా నేను నా ఇంటి వారము నీ కాపురత్వంలో ఉండటానికి సహాయం మంచి కాపరి నా కాపరి గొప్ప కాపరి నా కాపరి. ప్రార్థన చేసుకో బిడ్డ. ఆయన కాపురత్వంలో ఉన్నావా? ఆయన కాపరిగా నీ కుటుంబంలో నీ జీవితంలో ఉండాలంటే నీవు ఆయన బిడ్డగా, నీవు ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో నీవు ఏర్పాటు చేయబడితే ఆయన నీ ఇంటికి కాపరిగా, నీ గుమ్మములో ఆయన దేవదూతలు కావలి ఉండే. దుష్టుడు, దుర్మాత్ముడు, దొంగ దోచుకొని వాడిని నీ గృహములోనికి ప్రవేశించకుండా ఖడ్గముతో దేవుని దూతలు నరికివేయబడును గాక. ఖడ్గముతో దేవుని దూతలు నశింపచేయును గాక. నీకు వ్యతిరేకమైనటువంటి ప్రతి ఆయుధమును అగ్నితో కాల్చివేయబడును గాక. ప్రార్థన చేసుకో. అయ్యా, నీవు నా మంచి కాపరివి నాయనా. నాకు లేమి కలుగదయ్యా. నేను నీ గొర్రెను కదయ్యా, నేను నీ గొర్రెను కదయ్యా. యేసయ్యా, నేను నీ గొర్రెను కదయ్యా. పచ్చిక గల చోట్ల నన్ను మేపే దేవుడము నాయనా. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నివసించా దేశ దేవుడము. ఏ చింత, ఏ దిగులు, ఏ విచారము లేకుండా పోషించబడుతున్నామయ్యా నీ కాపురత్వములో నా తండ్రి. గడాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు మేము భయపడక, దిగులు చెందక, అపవాది గాని మా కాళ్ళ కింద పెట్టి నాయనా వాని శిరస్సును నాయనా త్రొక్కివేయగలవా. వాడి బంధకాలను పట 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 తెప్పివేయగలవా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. అందరూ కూడా నాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడండి. మీ బిడ్డలమైనటువంటి మా అందరితో సూటిగా, తేటగా ఆ తండ్రి నీ దాసుని యొక్క ముఖ కాంతిలో నుంచి నా ప్రభువా మీరు మాట్లాడండి నాయన. మీ నోటి బోరగా మీ దాసులను మీరు వాడుకొనండి రాత్రి నాయన. మీ బలమైన ఆత్మాభిషేకము చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ బలమైన ఆత్మాభిషేకము చేత నింపండి. వాక్శక్తిని, వాక్శుద్ధినివ్వండి. ఆది అపోస్తుల మీద ఉన్న ఆత్మను, అతి అభిషేకమును కుమ్మరించండి తండ్రి. ఈ మొదటి రోజున నీ ప్రజలు వచ్చారయ్యా, నీ సన్నిధానమునకు వచ్చారు నాయన. వారు దాహమును కొని వచ్చారు నాయన. నీ జీవ జలములతో నీ బిడ్డలను నింపమని ప్రార్థన చేస్తున్నాం.
శత్రు బలాన్ని పడగొట్టండి, దుష్టుని దూరపరచండి నాయనా. వ్యతిరేకముగా లేస్తున్న ప్రతి ఆయుధమును విరగగొట్టండి. జుంటి తేనె దారుల కంటే మధురమైనది, మేలిమి బంగారు కంటే విలువైనటువంటి మీ వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో ఈ మొదటి రాత్రి, ఈ మొదటి కూడికలో మీరు మాట్లాడమని తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా నా ప్రభువా మేము మా హృదయములో భద్రపరచుకొని ఆ రీతిగా, దిశగా మేము జీవించి ప్రవర్తించి అలాగును నడుచుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని నిలవబడుతున్న నీ దాసులను నీ చేతులకు అప్పగించుకొనొచ్చు. సమస్తమును సమకూడి జరిగించమని వేడుకొనొచ్చు. ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకొనొచ్చు. మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన నజరేయుడగు యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేసి బ్రతిమిలాడి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.